Hallelujah. Praise God for the wonderful time God has given to us. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చినటువంటి మంచి My సమయం. brothers and sisters, అప్పుడు సోదరి సోదరులారా, Jesus Christ is the loving God. యేసు క్రీస్తు ప్రేమించే దేవుడు. He loves you people. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. He is a humble God. ఆయన తగ్గింపు కలిగిన He వాడు. is a beautiful God. ఆయన గొప్ప దేవుడు. He is a compassion God. ఆయన మన జీవితాల పట్ల ఆయన కృప కనికరం He కలిగిన is a miracle God. ఆయన సూచకార్యం చేసే He దేవుడు. is a delivering God. ఆయన విడుదల చేసే దేవుడు. He is the God to change everything in your life. ఆయన మన జీవితాల్లో సమస్తమును మార్చేయగలిగిన Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, once I was traveling in the Assam. నేను ఒకసారి అస్సాంలో ప్రయాణిస్తూ I ఉన్నప్పుడు was staying in one of the hilly places in the Assam. నేను అస్సాంలో ఒక గొప్ప ఎత్తైన ప్రాంతంలో ఉన్నాను. The place is called the Haflong. అఫ్లా అనే ప్రాంతం అది. I was staying in there. నేను అక్కడ ఉన్నాను. The next day I want to move from that place. నేను తర్వాత రోజు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. Every morning ప్రతి ఉదయం I was moving నేను ప్రయాణించాను. from that place. ఆ స్థలం నుంచి I want to go to the Haflong to the Silchar. నేను అస్సాం నుంచి సిల్చార్ అనే ప్రాంతం వెళ్ళాలి. 100 kilometers. ఆ 100 కిలోమీటర్ల కంటే పైగా ప్రయాణించాలి. Everywhere the Alps. ప్రతి చోట ఎత్తే ఉంటుంది. Forest place. అదంతా అడవి ప్రాంతం. Everything is hills and the mountains. అక్కడంతా కొండలు పర్వతాలు ఉంటాయి. No proper roads. అక్కడ మంచి రోడ్లే ఉండవు. Broken roads. మొత్తం పగిలిపోయిన గోతుల రోడ్లు. Dusty with the mud and water. అక్కడంతా మురికి మట్టిలో ఉంటుంది. మొత్తం దుమ్ము. Traveling is not easy. అక్కడ సామాన్యమైనదిగా ప్రయాణించదు. Pedal your cycle. కానీ సైకిల్ తో ప్రయాణించడం సామాన్యం 100 kilometers. 100 కిలోమీటర్లు. You want to roll your cycle. మన సైకిల్ నడిపించుకుంటే తీసుకురాలి. You cannot pedal. మనం తొక్కలేము అక్కడ. That is the situation. అది పరిస్థితి. ఎందుకంటే ఎత్తు ఉంటుంది. I start the journey from the Haflong. నేను అప్లా నుంచి నా యొక్క ప్రయాణం మొదలు పెట్టాను. Every morning. ఉదయం తెల్లవారుజామున Rain started. వర్షం ప్రారంభమైంది. One side. ఒక పక్కన It's a cool place. అది చాలా చల్లటి ప్రాంతం. Another side. ఇంకో పక్కన It's a rainy. అది వర్షం. In that rain. ఆ వర్షంలో I was traveling. నేను ప్రయాణించాను. My dress totally wet. నా యొక్క బట్టలు తడిసిపోయినాయి. Every morning. తెల్లవారుజామున With the rainy water. అది వర్షం నీళ్ళు. I was traveling. నేను ప్రయాణం చేస్తున్నాను. Then I entered in the forest నేను area. ఇప్పుడు అడవిలోకి వచ్చాను. In the roads growing the broken way. అక్కడంతా దారులన్నీ బాగా గోతులుగా ఉన్నాయి. Not the good roads. అది మంచి రోడ్లు కాదు. I can understand. నాకు అర్థమైంది. Today I am not going to reach my destination, the place called the Silchar. నేను ఈ రోజు సిల్చార్ అనే ప్రాంతం నేను వెళ్ళాలనుకున్న ప్రాంతం నేను వెళ్ళాలని నాకు But అర్థమైంది. where I will stay? ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? A big question ఇది నాకు పెద్ద ప్రశ్న in front of me. నా ముందు ఉంది. But I will depend my God. కానీ నేను ఇప్పుడు దేవుడి మీద I ఆధారపడతాను. have faith in the God. నాకు దేవుడి మీద I విశ్వాసం ఉంది. believe in the God. దేవుడి మీద నమ్మకం ఉంది. My God never put me in the down. దేవుడు నన్ను కింద స్థితిలో ఉంచే దేవుడు కాదు. Hallelujah. హల్లెలూయా. Believing in the God. నేను దేవుడి మీద విశ్వాసం మొదలుపెట్టాను. Rolling my cycle. నేను సైకిల్ నడిపించుకుంటూ తీసుకెళ్తాను. Traveling and traveling. ప్రయాణం చేస్తూ It's ఉన్నాను. fully rain. వర్షం బాగా పడుతుంది. Still I was in the rain. నేను వర్షంలో ఉన్నాను. It's not a normal rain, it's a heavy rain. అది మామూలు వర్షం కాదు, చాలా ఎక్కువ పడుతుంది When వర్షం. you travel in the forest area, అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు in the rain, వర్షంలో it's so difficult చాలా కష్టం. because the trees will fall down. ఎందుకంటే ఎప్పుడు చెట్లు పడితే తెలియదు. And traveling in a hillside, ఒకవేళ పండుగ landsliding will happen. అక్కడ మట్టి దెబ్బలు పడిపోతూ ఉంటాయి కింద Due పంట to దెబ్బ the- due to the rain, వర్షాన్ని బట్టి. I want to travel more carefully. నేను చాలా జాగ్రత్తగా ప్రయాణించాను. I cannot travel by the cycle. I want to roll my cycle. నేను సైకిల్ నడిపించుకుని ప్రయాణించలేకపోతున్నాను. You can't see any people. నేను ఎవరి ప్రజలు చూడలే. You can't see any shop. నేను బొట్లు కూడా చూడలేకపోతున్నాను. Because the forest, who will be there? ఆ వర్ష అడవులు ఎవరు ఉంటారు? Some of the villages కొంతమంది will be గ్రామస్తులు the remote of the forest. చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. It's not to the near to the road. అది రోడ్డు దగ్గరగా ఉండరు. It's so difficult. చాలా కష్టం అది. But కానీ me and my Jesus, నేను నా we యేసయ్య are traveling. మేమిద్దరం కలిసి When I ప్రయాణం was చేస్తాం. holding my cycle, నా సైకిల్ నడిపిస్తున్నాను. Jesus was with me. నాతో పాటు నా యేసయ్య When I వస్తున్నాడు. was tired, నేను ఆలసిపోతే Jesus was strengthening me. యేసయ్య నన్ను When బలపరుస్తున్నాడు. I was hungry, నాకు ఆకలిస్తాను. God is strengthening me. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. I was throwing the నేను cycle. సైకిల్ నడిపిస్తా ఉన్నాను. Now afternoon came. మధ్యాహ్నం అయింది. It's 2:00, I think so. నాకు తెలిసి అది 2 గంటల సమయం I ఉంది. reached one of the place. నేను ఒక స్థానానికి వెళ్ళాను. I see one small shop. ఒక చిన్న కొట్టు చూశాను. My dress totally wetted. నా బట్టలు బాగా The తడిసిపోయాయి. water is flowing from my
నా బట్టలో నుంచి నీళ్లు ప్రయాణం చేస్తున్నాయి. With that water, ఆ నీళ్ళతో I enter in a shop. నేను షాప్లోకి వెళ్ళాను. One sister is there. ఒక సహోదరుడు I అక్కడ. asked her, నేను ఆ కమ్మని "You అడిగాను, have a cup of tea?" నాకు కొంచెం టీ ఇస్తాను అడిగాను. She told, ఆమె చెప్పింది, "I can prepare for you." నేను నీకు సిద్ధపరుస్తాను. So up to the preparation, ఆమె సిద్ధపరిచేంత I వరకు want to sit in the shop నేను ఆ కొట్లో కూర్చున్నాను. with a rained water dress. ఏ మొత్తం తడిసిపోయిన బట్టలతో అదే షాప్ లో కూర్చోను. One side, ఒక పక్కన because every morning, ఎందుకంటే in the తెల్లవారుజామున rain, వర్షంలో I was traveling. నేను వర్షంలో ప్రయాణం My చేస్తున్నాను. hands are shivering. నా చేతులు వణికిపోతున్నాయి, My body నా shivering. శరీరం వణికిపోతుంది. This everything. ప్రతిదీ Who is making the tea in the shop? ఆమె ఆ టీ తయారు చేస్తున్న ఆమె She was watched. ఆమె చూస్తాను. She told, ఆమె చెప్పింది, "I put some fire for you నేను నీ కోసం కొంచెం మంట near to my సిద్ధపరుస్తాను. stove." నేను నా స్టవ్ దగ్గరలో వచ్చి Sitting there, అక్కడ నా పొయ్యి దగ్గర I కూర్చున్నాను. was sitting near to the stove. నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను. She gave a cup of coffee. ఆమె నాకు ఒక కాఫీ ఇచ్చింది. I drank a cup of coffee నేను and తాగిందని I prayed for the sister. నేను సోదరుల కోసం ప్రార్థన చేశాను. I moved from నేను there. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. But I don't get the place to stay. నేను ఎక్కడికన్నా స్థలం దొరకలేదు. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే 4 things needed. 4 నాకు కావాలి, At least 3 things needed. కానీ కనీసం 3 కావాలి. What are the things? ఒకటి ఏంటంటే I need a place to stay. నేను ఉండడానికి కావాలి, I need a food. నాకు ఆహారం కావాలి, And I want to share the gospel. నేను దేవుని స్వార్థ ప్రకటించాలి. Every day, ప్రతిరోజు I need 3 things. ఈ 3 నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా. Need a place to stay. నేను ఉండడానికి స్థలం కావాలి, Need the food. ఆహారం కావాలి, I want to preach the gospel. నేను దేవుని స్వార్థ ప్రకటించాలి. Because I was traveling for my God. ఎందుకంటే నేను నా దేవుని కోసం ప్రయాణం చేస్తాను. It's not an entertainment. అది సరదాగా గడపడం కాదు. It's not a tourist. నేను ఒక ప్రయాణికుడు నేను కాదు. Hallelujah. హల్లెలూయా. I want to do the ministry. నేను పరిచయం చేయాలి. That's why I came to this place. అందుకే నేను ఈ స్థానానికి వచ్చాను. I was traveling. నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. And I had a cup of this tea. నేను కప్పు టీ తాగాను. And I was moving from there. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. Again, some of the kilometers. కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత Up to here, fully dirty water. ఇక్కడ వరకు బాగా మురికిలో I want to travel that way only. నేను ఆ మార్గంలో నుంచే వెళ్ళాలి. It was mixed with the mud. అది బాగా బురదతో కలిసిపోయింది. Pulling the cycle is too hot in that area. ఆ ప్రదేశంలో ఈ సైకిల్ నడిపించగలనంత సామర్థ్యం When I వేసుకున్నాను. was traveling, నేను ప్రయాణం చేసినప్పుడు after evening time, సాయంత్రం అయినప్పుడు I saw one shop, another shop in the side of the road. నేను రోడ్డు పక్కన ఇంకో షాప్ చూశాను. Some people are sitting in there. అక్కడ చాలా మంది కూర్చొని From there, అక్కడ నుంచి one man ran come out. ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. And he shouted, "Brother, అతను అడిగాడు, సోదరుడా brother, సోదరుడా I'm here." నేనున్నాను ఇక్కడ. But I know this man. నాకు ఇది తెలుసు. How I know this man? ఎలా తెలుసు అంటే When I was staying in the Hafla, నేను అప్లాంగ్ లో ఉన్నప్పుడు he came to meet me. ఆయన నన్ను కలవడానికి వచ్చాడు. But that is not his own place. అది తన సొంత స్థలం కాదు. He not belongs to there. అక్కడికి సంబంధించిన వ్యక్తి కదా. He belongs to the Hafla. ఆయన అప్లాంగ్ చెందిన ఆయన. But he is there. ఆయన అక్కడ ఉన్నాడు. Because from the Hafla here 50 kilometers I crossed నేను అప్లాంగ్ నుంచి 50 కిలోమీటర్లు దాటి వచ్చాను. by rolling the cycle. నేను నడిపించుకుంటూ వచ్చాను. 50 kilometers. 50 కిలోమీటర్లు. Now evening time, ఇది సాయంత్రం అయింది. I saw the tea shop. ఆ కిషాప్ చూశాను. One brother came and ran from ఒక there. సోదరుడు నా దగ్గరికి వచ్చి He పరిగెత్తుకున్నాడు. called me, "Brother." అతను నన్ను పిలిచాడు, సోదరుడు అని. He came. వచ్చాడు. I asked to him, నేను అతను అడిగాను, "You are from Hafla. నువ్వు అప్లాంగ్ చెందినాడు కదా, Why are you here? ఎక్కడ ఎందుకు ఉన్నావు అడిగాను. What you are doing?" నువ్వేం చేస్తున్నావు He అడిగాను. told me, అతను చెప్పాడు, "I want to go to the silk shop. నేను సిల్చా వెళ్ళాలి. I coming in a jeep నేను జీప్ మీద వచ్చాను. with lot of people." చాలా మంది ప్రజలు What తీసుకొచ్చాను. happened? ఏం జరిగిందంటే When we came, మేము ఇక్కడికి వచ్చినప్పుడు our jeep had some problem. నా జీప్ లో ఏదో సమస్య ఏర్పడింది. There's no workshops there. అక్కడ దాన్ని బాగు చేసే షాప్ లేదు. So what the people do? ప్రార్థన చేశారంటే They go some here and there. వాళ్ళు చాలా మంది అక్కడికి When I వెళ్ళిపోయారు. went to this tea shop, నేను టీ షాప్ when వచ్చాను. I sitting in the tea shop, నేను టీ షాప్ లో I కూర్చున్నాను. saw you. నేను నిన్ను చూశాను. Hallelujah. హల్లెలూయా. See who I'm sharing? నేను చెప్తున్నాను, From the morning పొద్దున్న నుంచి up to the ఈవినింగ్ evening, వరకు God is with me. దేవుడు నాతో ఉన్నాడు. Jesus is with me. యేసు నాతో ఉన్నాడు. But physically nobody is with me. కానీ భౌతికంగా నాతో ఎవరు లేరు. But now God gives the people. ఇప్పుడు దేవుడు నాకు ప్రజలు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And I asked to him, నేను అతను అడిగాను, "Can I get a place to stay?" నేను ఇక్కడ ఉండడానికి ఏదైనా స్థలం దొరుకుతాను. Morning I'm traveling. పొద్దున్న నుంచి ప్రయాణం చేస్తాను. Legs are too big. నా కాలు బాగా నొప్పి వస్తున్నాయి. It's too big. ఈ స్టెప్పుతోటి Shoulders are too big. భుజాలు కూడా చాలా నొప్పి వస్తున్నాయి. I'm hungry. నాకు ఆకలి కూడా I వేస్తుంది. feel tired. నేను బాగా I అలసిపోయాను. need any small place. నాకు కొంచెం స్థలం కావాలి. Just put my head. జస్ట్ నా తల వాల్చుకోవాలి. Any shop, whatever, also no problem. ఒకవేళ కొట్టు వరండా ఉన్నా నాకు పర్లేదు. I can sleep there. నేను అక్కడ In పడుకుంటాను. the house, whatever, also no problem.
happen? ఒక రాత్రి ఇల్లు వర్ణించిన చాలు I పడుకున్నాను. can sleep there. నేను పడుకుంటా. But I need a place. కానీ నాకు స్థలం He కావాలి told me. అని చెప్పాడు. I also knew. నాకు కూడా కావాలి. I didn't know anybody. నాకు కూడా ఎవరు తెలియదు. I didn't know what to do. ఇప్పుడు మనం ఏం చేద్దాం But he said, అని చెప్పాడు. we can do one thing. మనం ఒకటి చేద్దాం. You know what he do? అది ఏం చేయాలి He was shouting in the road. రోడ్డు మీద వస్తున్నాడు. My dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, That man. ఆ సోదరు నేను కాదు. He was shouting. అతను వస్తున్నాడు. My dear brothers and నా sisters. ప్రియ సోదరి సోదరులారా, He started to preach. అతను ప్రసంగించడం మొదలెట్టాడు. Do you know who is this man? ఎవరెవరో తెలుసా? Do you know who is this brother? ఎవరెవరో ఈ సోదరుడు He is తెలుసా? a missionary. ఈ మిషనరీ. Traveling all over India throwing a ఈ cycle. సైకిల్ మీద భారతదేశం అంతా ప్రయాణం చేస్తున్నాడు. I did not know what to do. ఏం చేయాలో తెలియదు. Now everyone is seeing me. అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఎంతగా. He was shouting. అతను I వస్తున్నాడు. cannot close his mouth also. అతను కనీసం దూరం మూసుకోవట్లే. Little bit far he was standing. అతను చాలా దగ్గర He దూరం was ఉన్నాడు. shouting. అరుస్తున్నాడు. I'm praying. ప్రార్థన చేస్తున్నాడు. What do you do? మరి మీరేం చేస్తారు? I also there. నేను అక్కడ ఉండాలి. He is praying. అది ప్రార్థన I చేస్తాను. also there. నేను అక్కడ ఉన్నా. What happened? ఏం జరిగిందంటే Every people, because there's a highway, there is a road, T-shop, lorry drivers, public people, some people are there. అది రోడ్డు, అక్కడ లారీ ప్రజలు కొట్టు కూర్చోవడం కొంతమంది పడుతున్నారు అక్కడ. Everyone was watching me. అందరూ I చూస్తున్నారు. also watching the people. నేను కూడా అందరూ I చూస్తున్నాను. don't know, they're going to beat me. ఒకవేళ వాళ్ళు కొడితే Are they going to throw the stone? వాళ్ళు నన్ను మీద Are ఆయేస్తే they going to give anything to me? ఆయన ఇచ్చినా I didn't know anything. నాకేం తెలియదు. He was shouting. అతను అరుస్తున్నాడు. I'm praying. ప్రార్థన చేస్తున్నాడు. Who is praying? అతను ప్రార్థన చేస్తున్నాడు. Lift the hands. చేతులు ఎత్తాడు. I'm praying. ప్రార్థన చేస్తున్నాడు. In the road. రోడ్డు మీద. What a wonderful man, man. ఎంత అద్భుతమైన మనిషి అతను. Hallelujah. హల్లెలూయా. Did you do that one? మనం చేయగలం అది. Such a beautiful man. చాలా గొప్ప వ్యక్తి. Because God gave the right people in my life. ఎందుకంటే దేవుడు సరైనటువంటి ప్రజలు నా జీవితంలో పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Do you know one thing? మీకు తెలుసా? In my life, నా జీవితంలో I have no friends. నాకు స్నేహితులు లేరు. I have only one friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. Jesus. యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Up to this, ఇప్పుడు వరకు nearly 44 years old right now. నాకు 44 సంవత్సరాలు. No friends in my life. నాకు ఇప్పుడు నా జీవితంలో But స్నేహితులు I have లేరు. a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. Jesus. యేసయ్య. By that friend, నేను ఆ స్నేహితుల ద్వారా, by that friend, ఆ స్నేహితుల ద్వారా, by that Jesus, ఆ యేసయ్య ద్వారా I get so many people. నేను చాలా మంది ప్రజలు చేరుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Now this man was shouting. ఈ వ్యక్తి అరుస్తా ఉన్నాడు. I was praying. నేను ప్రార్థన చేస్తున్నాను. Some people seeing him there. చాలా మంది ప్రజలు చూస్తాను. Some people came చాలా మంది ప్రజలు వచ్చారు. and they start to have to pray. చాలా మంది ప్రజలు ప్రార్థన చేయించుకున్నారు. I came to take rest. నేనేమో అవసరం తీర్చుకున్నాను వచ్చాను. I was asking any place to take rest. నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎవరు వచ్చాను. Now ministry is going on the side of ఇక్కడేమో God. పరిచయం With a naked dress. తడిసిపోయి మాట్లాడు. I'm not wearing a band also. నేను కనీసం ప్యాంట్ కూడా వేసుకున్నా. It's a short. షార్ట్ వేసుకున్నా. I'm wearing that only. నేను అదే వేసుకున్నా. With that, దాంతో I was praying. ప్రార్థన చేస్తాను. People are coming for the prayer. ప్రజలు ప్రార్థన కోసం Because వస్తున్నారు. this man shouted. ఈ వ్యక్తి వస్తున్నాడు. He is a missionary. ఈ మిషనరీ Traveling all over India. భారతదేశంలో తిరుగుతున్నాడు. Praying for the people. ప్రజల కోసం ప్రార్థన People చేస్తాడు. came for the prayer. ప్రజలు ప్రార్థన కోసం వచ్చారు. Now what to do? ఏం చేయాలి ఇప్పుడు? Pray. ప్రార్థన What చేయాలి. am I praying for? అందరి కోసం ప్రార్థన Laying my hands. నేను చేయాలి. Praying. ప్రార్థన చేయాలి. When I finished prayer, నేను ప్రార్థన అయిపోయిన తర్వాత one old man, ఒక ముసలి వచ్చాడు. he take something from his pocket. ఆ జోబులో చేసి వేస్తున్నాడు. Take 100 rupees. 100 రూపాయలు ఇచ్చాడు. Keep in my pocket. నా జోబులో పెట్టాడు. Keep it with you. ఇది నీతో కూడా It will వచ్చాడు. help you. నీకు సహాయపడతాను. Hallelujah. హల్లెలూయా. How God is doing. దేవుడు ఎలా చేస్తున్నాడు చూడండి. So I will never neglect anything. Whatever the people given to me is by the God. ప్రజలు నాకు ఏది ఇచ్చినా సాయం చేసినా అది దేవుడి వల్ల మాత్రమే. Because I did not ask. ఎందుకు నేను అడగలేదు. Did I ask? నేను అడిగితే No. అడగలేదు. He provided. He was giving. అతనే ఇచ్చాడు. How? ఎలాగా? Because God spoke to that old man దేవుడు ఆ ముసలితో మాట్లాడాడు. and he was giving. అతను ఇచ్చాడు. It will be 10 rupees also. అతను 10 రూపాయలు ఇచ్చినా I'll get. నేను తీసుకుంటాను. Some will give you 5 rupees. 5 రూపాయలు ఇస్తాను. I'll get that one. నేను తీసుకుంటాను. Because ఎందుకంటే it's by the God. అది దేవుడి వల్ల. Hallelujah. Hallelujah. So do not criticize that. దాన్ని వ్యతిరేకించకూడదు. Hallelujah. Whatever they give is by the God. వాళ్ళు ఏది ఇచ్చినా సరే అది దేవుడి వల్ల ఇచ్చారు. Because God says to his disciples, ఎందుకంటే దేవుడు తన శిష్యుడు చెప్పాడు. do not take anything. నువ్వు ఎవరి దగ్గర తీసుకోవద్దు. Money, డబ్బు తీసుకోవద్దు. gold, బాగా తీసుకోవద్దు. nothing. అది కాదు. వెళ్ళండి. On the way, దారిలో what you need, నీకేది కావాలంటే I will give you. అది నేను సహాయం చేస్తాను. Hallelujah. హల్లెలూయా. This much of years, ఇన్ని సంవత్సరాలు I never asked any single rupees of money to any church
ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కానీ ఏ సంఘం నుంచి కానీ డబ్బులు కానీ ఎప్పుడు అడగలేదు. But what my need, నాకు ఏ అవసరం ఉందో my friend know, నా స్నేహితులు తెలుసు, my father నా know, తండ్రికి తెలుసు, he give to me. అతను నాకు ఇచ్చాడు. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, సోదరు సోదరులారా, prayer finished. ప్రార్థన అయిపోయింది. And now I enter in a shop. నేను ఇప్పుడు కొట్టులోకి వెళ్ళాను. When I entered the shop, నేను కొట్టులోకి వెళ్ళాను. one sister was running the tea shop. ఆ టీ కొట్టు ఒక సోదరు నడిపిస్తాను. And she ఆమె అంది, told me, come on, sit. కూర్చోండి. But I said, నేను అన్నాను, my total dress is water. నా బట్టలన్నీ నీళ్ళతో ఉన్నాయి, తడిసిపోయాయి, Totally wetted. బాగా తడిసిపోయింది. If I sit, నేను కూర్చుంటే your chair will be dirty. నీ యొక్క కుర్చీ పాడైపోతుంది. Because ఎందుకంటే I travel in the muddy water. నేను మురికి నీళ్ళ ప్రయాణం చేశాను. Dusty area. అదంతా దుమ్ము, Full dirtiness. మొత్తం అంతా మురికి వదలలేదు. My leg. నా కాళ్ళు నిండా Fully muddy. బాగా మురికి. If you look me, ఊరలో చూస్తే nobody welcome in your home. ఎవరు మీ ఇంట్లో పిలవరు. Because that much dust. ఎందుకంటే అంత But బోధ in ఉంది. that dusty dress also, బురద బట్టలలో కూడా people came in the road for the prayer. ప్రజలు ప్రార్థన చేయడానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. హల్లెలూయా. That's by the God. అది దేవుడి వల్ల. Hallelujah. Hallelujah. It's not me. ఇది నా వల్ల They కాదు. not see my dress. అది ప్రజలను They not చూడండి, see my body. నా శరీరాన్ని But చూడండి, when they see my Jesus. నా యేసుని చూసి. Hallelujah. హల్లెలూయా. Why you also? మీరు కూడా People want to see the Jesus. ప్రజలు యేసు ప్రభువుని చూడాలి. And she told me, అని చెప్పింది. no problem. ఏ పర్లేదు, It was being dirty. ఒకవేళ పడైపోయినా You said నువ్వు కూర్చో. you are the servant of the God. నువ్వు దేవుడి యొక్క సేవకుడివి. Hallelujah. Hallelujah. I was sitting in there. నేను అక్కడ కూర్చున్నాను. She brings some cakes for me. నాకు కొన్ని కేక్ ఇచ్చింది. She only baked that cake. ఆమె వండిందంట. It's a local made cake. అది ఆ ప్రాంతంలో తయారు చేయబడిన కేక్. Nobody take that. ఎవరు తీసుకోండి. It's a fresh one. అది బాగా మంచి అప్పుడే తయారు చేసింది. I told to the sister. నేను సోదరుడు చెప్పాను. Because I was in the rain, my hands totally water. నేను వర్షంలో ఉన్నాను కాబట్టి నా చేతులన్నీ బాగా తడిసిపోయి. If I keep my hand, నేను చేయబెడితే the rain water will fall down in your cake. ఈ వర్షం నీళ్ళు కూడా దాంట్లో పడిపోతే. Because you want to sell this cake. నువ్వు ఎందుకంటే ఈ అమ్మాలి ఇప్పుడు If the rain water drop there, ఒకవేళ వర్షం దాంట్లో పెడితే nobody can eat. ఎవరు తినరాట్లే. You know what she said? ఆమె ఏం చెప్పింది తెలుసా? First you take. నువ్వు ఫస్ట్ తీసుకో. Hallelujah. హల్లెలూయా. Fresh to make cake, local cake, she gave to me. అప్పుడే తయారు చేసినటువంటి కేక్ ఆమె నాకు ఇచ్చింది. And she prepared tea for me. ఆమె టీ కూడా తయారు I చేసింది. had the cup of the tea. నేను టీ తాగాను. And some people came in the shop also. కొంతమంది భక్తులు కూడా వచ్చారు. I pray for నేను everyone. ప్రతి ఒక్కరి కోసం And I ప్రార్థన చేసి finished the prayer. ప్రార్థన అయిపోయింది. Now me, ఇప్పుడు నేను and that brother, ఆ సోదరుడు he told me, ఆయన అది చెప్పాడు. we can find a village. ఒక గ్రామాన్ని మనం We వెతుకుదాం. can find the people. మన ప్రజలను We వెతుకుదాం. can ask the people. ప్రజలను అడుగుదాం. We can stay there. అక్కడ ఉన్నాం. With the help of an auto driver, ఒక ఆటోడ్రైవర్ అడిగితే I went to one of the village. మేము ఒక గ్రామానికి వెళ్ళాం. Now me, ఇప్పుడు నేను the brother, ఆ సోదరుడు my నా cycle. సైకిల్ We are traveling in a hilly మేము area. ఈ కొండ ప్రాంతంలో ప్రయాణించాం. Again I came to a tea shop. నేను మళ్ళా తిరిగి టీ షాప్కి వచ్చి In that tea ఆ shop, షాప్ లో this man can keep the mouth closed. The man who came with me, నాతో పాటు వచ్చిన ఆయన he can close his mouth. అతను నోరు మూసుకున్నాడు. You know what he do? అతను ఏం Again he చేశాడు? shouted. మళ్ళీ అన్న మొదలు Do you know who is this man? ఈ నవ్వు తెలుసా నీకు? He is a missionary. నేను మిషనరీ. He was traveling around నేను India. బాగా సొంత He తిరుగుతున్నాడు. was praying for the ఆయన people. ప్రజల కోసం ప్రార్థన చేస్తాడు. మళ్ళీ అడుగుతున్నాడు. Who came to drink the tea? ఎవరు టీ దానికి వచ్చారు? In the tea shop, ఆ టీ షాప్ లో keep the cup there. ఆడ కొబ్బరి పెట్టి Everyone came to the prayer. మళ్ళీ ప్రార్థన కోసం వచ్చారు. Now what to do? ఇప్పుడు నేను ఏం చేయాలి? I want to pray for everyone. మళ్ళీ ఒక ప్రార్థన కోసం ప్రార్థన చేయాలి. I pray for every people. నేను అందరి కోసం ప్రార్థన చేశాను. If the projector is here, I'll show every picture. ఒకవేళ ప్రొజెక్ట్ ఉంటే కనుక మీ అందరూ చూపించేవాడిని. Because whatever I shared the story, నేనేం చెప్తున్నాను? all the pictures are with me. అన్ని ఫోటోలు నా దగ్గర So ఉన్నాయి. when you see me, ఒకవేళ నేను if చూస్తే I go for any meeting, నేను ఎక్కడికి వెళ్తే I take all the pictures నేను అన్ని ఫోటోలు తీసుకుంటాను. because ఎందుకంటే people want to see that one. ఎందుకంటే ప్రజలు దాన్ని తెలుసుకోవాలి. It's not a fake story. ఇది అబద్ధమైన కథ. Hallelujah. If I share the fake story, ఒకవేళ నేను తప్పుగా చెప్తే what use for me? నాకేం ఉపయోగం? God will punish me. దేవుడు నన్ను శిక్షిస్తాడు. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters. సోదరులారా, So what I do, నేనేం చేయాలంటే I was praying for every నేను people. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాను. And I finished the prayer. ప్రార్థన అయిపోయింది. I mean, there also they give me a cup of tea. వాళ్ళు నాకు కూడా టీ I కావాలి. drank a cup of the tea. నేను టీ తాగాను. Nobody take a single rupees of money from me. Nobody take a single rupees of money from me. ఎవ్వరు కూడా నా దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు. Under the 3 tea shop I meet. నేను 3 టీ షాపులకు వెళ్ళినాను. Nobody take a single rupee ఒక్క from me. రూపాయి కూడా టీ షాపులో తీసుకోలేదు. Hallelujah. హల్లెలూయా. Anybody give the free tea for you? ఎవరికైనా మీకు టీ ఇస్తారా? Hallelujah. హల్లెలూయా. If you go for the God, ఒకవేళ
God will give for you. మీరు ఎక్కడైతే దేవుడు మీకు ఇస్తాడు. Hallelujah. My dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, After that, ఆ తర్వాత the owner of the tea shop, ఆ టీ షాప్ యజమాని she asked me, ఆమె నన్ను అడిగింది, what I want you to. నీకేం చేయాలి? I asked, I need a place to stay. నేను అడిగాను, నేను ఉండడానికి స్థలం She కావాలి. told me, ఆమె చెప్పింది, keep your cycle, your luggage in here. నువ్వు ఈ కొట్టు దగ్గర ఈ సైకిల్ నీ యొక్క లగేజ్ అంతా పెట్టు. Go some outside of the place. నువ్వు ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళు. Ask the people. ప్రజలను They will give to you. వాళ్ళకి ఇస్తారు. So I give my cycle. నేను సైకిల్ పెట్టాను. Me and that brother, నేను ఆ we సోదరుడు both going. మేమిద్దరం వెళ్తున్నాం. The brother knocked the door. అతను డోర్ One sister opened the home. ఒక ఆమె డోర్ తెచ్చి, She said, come to my home. ఆమె రండి అంది. But my leg is dirty. నా యొక్క కాలు గుర్తు. So I asked some water to wash my leg. నేను అడిగాను ఆమె, అమ్మ కొంచెం నీళ్లు కడుక్కోవడానికి అడిగాను. But she did not give any water. ఆమె కలిసి మంచిగా Again I asked. నేను మళ్ళీ అడిగాను. She did not give. ఆమె మంచి Again I asked. నేను మళ్ళీ అడిగాను. And she told, ఆమె outside, బయట in a bucket, బకెట్ లో some water is there. నీళ్లు ఉన్నాయి, Go and wash. నీళ్లు కడుక్కోవాలి. I went near to that bucket. నేను బకెట్ దగ్గరికి When I see that bucket, నేను ఆ బకెట్ చూస్తే you will never wash that water. మీరు అసలు It's నీళ్లు fully dirty water. బాగా మురికి నీళ్ళు, Cockroach, బొద్దితో frog, కప్పలు died, చచ్చిపోయింది. floating on there. దాంట్లో You పనికిరాదు. cannot wash that water. మనం నీళ్ళు Worse smell is coming from that water. బాగా కంపోస్ట్ నీళ్ళు. But what I can do? ఇప్పుడు నేనేం చేయాలి? With the dirty legs, ఈ మురికి వెళ్తా. I did not want to get in the home. నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. And then I asked cup నేను డొక్కడికి to wash my leg. కాలు కడుక్కోవాలి. She said no cup. ఆ మంది డొక్కలేదు. So I put my hand in that water. నేను ఇప్పుడు నీళ్ళు చేతులు In తీసుకోవాలి. the dirty water, ఆ మురికి I take the water. నీళ్ళు తీసుకున్నాను. I wash my leg. కాలు కడుక్కున్నాను. I clean. శుభ్రపడుతుంది. Now I came మళ్ళీ into తిరిగి the home. వచ్చాను ఇంట్లోకి. And I prayed. ప్రార్థన చేశాను. But she not give me any place to stay. ఆ ఉండడానికి స్థలం అన్ని చేశాను. I get back. వెనక్కి The వచ్చేసాను. brother also come with me. ఆయన కూడా నాతో వచ్చాడు. Again we came to the tea shop. మళ్ళీ టీ షాప్కి వచ్చాను. The sister asked to me, అడిగింది, who is the owner of the shop? ఆయన యొక్క షాప్ What happened? ఆ షాప్ They not give the place to stay. ఏమైంది మళ్ళీ నాకు ఎవరు I said no. నేను అన్నాను లేదు. She told me, ఆమె చెప్పింది, you're not worried. ఏం బాధపడదు. She called one brother. ఆయన సోదరుడు వచ్చారు. I shared my life, my journey, my mission. నా జీవితము, నా ప్రయాణము, నా యొక్క దర్శనం అని చెప్పాను. He told me, ఆయన చెప్పాడు, go in this way. ఈ మార్గంలో చెల్లి You will find the place. నువ్వు స్థలం You దొరుకుతుంది. can stay there. మీరు అక్కడ ఉండొచ్చు. What I do, నేనేం చేశానంటే, me నేను and my cycle, నా సైకిల్, the brother, నా సోదరుడు, we are rolling the cycle. నేను సైకిల్ The నేర్పించుకున్నాను. hilly area. అది కొండ ప్రాంతం. After a few 10 kilometers, కిలోమీటర్ల వెళ్ళిన తర్వాత the road not go like this. రోడ్డు ఇలాగే లేదు, The road goes like this. ఇలా ఉంది పైకి. Hallelujah. హల్లెలూయా. It's too up ఇది బాగా ఎత్తు, and slippery road. జారిపోతుంది బాగా. You cannot go. The road is like easy. మనం సాధారణంగా ఈ సైకిల్ నడిపించాలి. Somebody want to push your cycle. వెనకాల నుంచి ఏమైనా తొయ్యాలి దాన్ని. Then only you will go. అలా మాత్రం అడగలం. Hallelujah. హల్లెలూయా. Already God gave a man for me. దేవుడు నా కోసం ఒక వ్యక్తి ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Now what he was doing, ఇప్పుడు నేను ఏం he చేయాలంటే, was pushing the cycle. ఆయన సైకిల్ వస్తున్నాడు, I prayed. ప్రార్థన I చేస్తున్నాడు, was rolling my నేను cycle. సైకిల్ నడిపిస్తాను. At last, సాధ్యం we climbed the hill, పైకి ఎక్కాం. the slippery road. ఆ జారిపోతుంది. And we see some people in there. అక్కడ చాలా మంది ప్రజలు We చేశారు. asked the place to stay. వాళ్ళు అడిగాము ఉండడానికి స్థలం ఇవ్వలేదు. Again I was moving. మేము అలా See, నడిపిస్తాం. I'm sharing the story. ఎందుకు చెప్తున్నానంటే, Faith. విశ్వాసం It's not come easy. అది సామాన్యంగా రాదు. Depending on the God, దేవుని ఆధారపడి knowing the God, దేవుడితో ప్రయాణం చేస్తాం. walking in the faith, దేవుని విశ్వాసంతో is పనిచేస్తాం. entirely different. It's entirely different. అది పూర్తిగా వ్యత్యాసం. It's entirely different. అది పూర్తిగా తేడా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. After a few 10 kilometers, కిలోమీటర్ల తర్వాత I see one school girl crossing on the way. నేను ఒక స్కూల్లో నుంచి స్కూల్ దాకా వెళ్తాను. I asked her, నేను ఆమె do అడిగాను, you speak English? నీ ఇంగ్లీష్ వచ్చాను కదా. And she said, yes. ఆమె వచ్చాను. I called. నేను పిలిచాను అమ్మాయి. She came. వచ్చిన ఆమె. Then I explained to the little girl నేను ఆ అమ్మాయితో చెప్పాను, who I am, నేను ఎవరో, what I'm doing, నేనేం చేస్తాను, explain everything. అన్ని చెప్పాను. And I asked, ఆమె అడిగాను, can I get a place to stay only one night? ఈ ఒక్క రాత్రికి మనం ఉండడానికి ఏమైనా ప్లేస్ దొరుకుతుందని అడిగాను. I don't know what she thinks. ఆమె ఏం జరుగుతుంది She showed a home. ఆమె ఇల్లు చూపించింది. And I called that brother. నేను అతను అడిగాను, సోదరా Go in that home. ఆ ఇంటికి వెళ్దాం, Ask to them. అని అడుగుదాం. He went there. అతను వెళ్ళాడు. Some minutes later, కొన్ని నిమిషాలు అయిన తర్వాత old father or old mother came out from the home. ఒక ముసలి తండ్రి ఒక ముసలి తల్లి బయటకు వచ్చారు. They called me. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. I entered in the home. నేను ఇంట్లోకి వెళ్ళాను. And they gave me one room. ఆమె ఒక గది ఇచ్చారు. Sitting here. చెప్పండి, You know what type of the room that is? అది ఎలా ఉంది తెలుసా? It's a godown. అది గూడెం. All the broken chair,
dusty thing is there only. అది ఒక స్టోర్ రూమ్ లాంటిది అన్నమాట. ఇరిగిపోయి పాడైపోయి పనికిరాని బట్టలు కొట్లు చెరుకులు అన్ని అన్న పడేశారు. I see one broken chair. నేను ఇరిగిపోయి కూర్చోడు చూశాను. But I just to sit in the chair. నేను ఆ ఇరిగిపోయి కుర్చీలో కూర్చోలేదు రద్దు చేశాను. Totally dirty. అది బాగా ముగ్గుగా No way. కానీ I came for the ministry. ప్రజల కోసం వచ్చాను. I want to be here. అక్కడ ఉండాలి. Another problem. ఇంకో సమస్య ఏంటి? Lot of mosquitoes. చాలా దోమలు. I think to the God. I say to the God. నేను దేవుడికి చెప్పాను. This night. ఈ రాత్రికి My sleep also finished. నా నిద్ర కూడా అయిపోయింది. Because mosquito will not understand me. ఎందుకంటే దోమలు నన్ను అర్థం చేసుకో. It did only one thing. నేను ఒకటి చేయాలి. It wanted to take my blood. అవి నన్ను నా రక్తం తినేస్తాయి. Hallelujah. Hallelujah. And after. తర్వాత Another thing. ఇంకోటి ఏంటంటే What is that? అదేంటంటే At the throne. అక్కడ కూరికి అక్కడ దగ్గర Near to the throne. ఆ దగ్గరలో Pigs, cage and pigs are there. అక్కడ పందుల అది దొడ్డి ఆ పందులు ఉన్నాయి అక్కడ. Big pigs. పెద్ద పందులు. Not a small. చిన్నవి కాదు. It's more than my size. నాకంటే పెద్దగా ఉన్నాయి. Do you know what a beautiful smell is coming? అబ్బా నీకు తెలుసా ఎంత మంచి వాసన You వస్తుంది. can sleep. నిద్రపోతే You can eat. తినచ్చు. You can stay there. అక్కడ ఉండాలి. That much of beautiful smells is అంత coming. మంచి వాసన వస్తుంది అక్కడ నుంచి. I cannot tolerate that one. నేను భరించలేకపోయినా. Today night is an earning prayer for me. ఈ రాత్రి సంపూర్ణ ప్రార్థన నాకు అనుకున్నాను. I can't sleep. నేను నిద్రపోను. That is the అది situation. పరిస్థితి. But what happened? ఇప్పుడే జరిగింది. I went to the fresh up. నేను స్నానం చేశాను. I done the fresh up. అయిపోయింది. I washed my dress. నేను బట్టలు ఉతుకున్నాను. I came back. వెనక్కి తిరిగి I వచ్చాను. was sitting in there. అక్కడ కూర్చున్నాను. When I was sitting, నేను కూర్చున్నాను. the old father, the mother, one of the son is coming. ఒక ముసలి తండ్రి ఒక ముసలి తల్లి ఆ కొడుకు కూడా వచ్చారు. He's fully trained. వాళ్ళు బాగా తాగిస్తున్నారు. He came. వాళ్ళు వచ్చారు. I was sitting in there. కూర్చున్నాడు అక్కడ. He can speak English. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. And he asked me, అతను నన్ను అడిగాడు, who are you? ఎవరు నువ్వు? What are you doing? నువ్వేం చేస్తావు? I was talking everything. నేను అన్ని మాట్లాడాను. This drunkard man. తాగేసిన అతనితో. He can understand that one. అతను అర్థమైంది. Then I show one of the message to him. నేను ఒక మెసేజ్ అతను చూపించాను. Because ఎందుకంటే wherever I go, నేను ఎక్కడికి వెళ్ళాలో I record my every messages. నేను ప్రతి ప్రసంగాన్ని రికార్డ్ చేసుకుంటాను. All the messages అన్ని మెసేజ్లు is by the God. అది దేవుడు So వల్ల. I want to hear what I talk. నేను ఏం మాట్లాడాలో దేవుడు చూసుకుంటాను. So I record my messages. నేను రికార్డ్ So చేసుకుంటాను. one of the messages there. ఒక మెసేజ్ ఉంది. I was showing to that man. నేను ఆ వ్యక్తికి When చూపించాను. I show that message ఆ మెసేజ్ to చూపించినప్పుడు him, అతనికి he was crying. ఏడుస్తున్నాడు. He was crying. ఏడుస్తున్నాడు అతను. He was sitting in the chair. అతను కుర్చీలో కూర్చున్నాడు. He bowed down. అతను మోకరించాడు. He kneeled down. అతను మోకరించాడు. Holding my legs. నా కాలు పట్టుకున్నాడు. Pray for me. నా కోసం ప్రార్థన. I'm a dirty person. నేను పనికిరాని వాడిని, ఊరికి వాడిని. Crying and crying. ఏడుస్తున్నాడు. My dear brothers and sisters, నా మీ సోదర I సోదరులారా, did not preach. నేను ప్రసంగించలే, I can't pray. నేను ప్రార్థన చేయలే. I show only one message from my mobile. నేను ప్రసంగం మాత్రమే చూపించాను నా ఫోన్ లో నుంచి. My dear young generation, నా ప్రియమైన సోదరు, my dear brothers, నా ప్రియ సోదరులారా, my dear నా sisters, సహోదరులారా, my dear church, నా ప్రియ సంఘమా, my dear family, నా ప్రియ కుటుంబమా, did your mobile is using for the Jesus? నీ యొక్క మొబైల్ ఫోన్స్ ఏసే కొరకు వాడగలుగుతున్నారా? Did your mobile is using for the నీ Jesus? మొబైల్ ఏసే కొరకు వాడగలుగుతున్నారా? My mobile is using for my Jesus. నా మొబైల్ ఏసే కొరకు వాడబడుతుంది. If I did not speak, నేను మాట్లాడకపోతే my mobile will speak the gospel. నా యొక్క ఫోన్ స్వార్థ ప్రసంగిస్తాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియ సోదరి సోదరులారా, your mobile want to speak the gospel. మీ యొక్క మొబైల్స్ దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలి. Your mobile want to share the gospel. మీ యొక్క మొబైల్స్ స్వార్థను ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. He was crying. ఏడుస్తున్నాడు. I laid my hand. నేను చేతులు పెట్టాను. I was praying. ప్రార్థన చేస్తున్నాను. God comforted him. ఆ దేవుడు అతను ఆలోచించి He stand up in there. అతను నిలబడ్డాడు. He was stand up in there. అతను నిలబడి He went to a shop. అతను కొట్టుకెళ్ళాడు. He went to the market. మార్కెట్కి వెళ్ళాడు. He buy the rice, vegetable, chicken and everything. అతను బియ్యము, కూరగాయలు, చికెన్ కొనుక్కొచ్చాడు. He bring back. అతను వచ్చాడు తిరిగి. He cook the food. అతను ఆహారం వండాడు. He went to the table. అతను టేబుల్ మీద పెట్టాడు. Now everybody sitting and eating in there. అందరూ అక్కడ కూర్చొని తింటున్నారు. But what habit in the people? అక్కడ ప్రజలకు ఒక అలవాటు ఉంది. Do you know what is the habit? ఏంటో తెలుసా? The house woman, ఆ ఇంటి తల్లి she will serve every food. ఆమె ఆహారం అంతా పెట్టింది. When you finish the rice in your plate, ఒకవేళ మీ యొక్క ప్లేట్ అన్నం if you అయిపోతే, need the rice, మీకు ఒకవేళ ఆమె కావాలంటే if she was eating, ఆమె తింటున్నప్పుడు what she will do? ఆమె ఏం చేస్తుందా? She put that hand in the rice. ఆమె తినే చేతితో అన్నం మళ్ళీ వేస్తుంది మనకి. With the eager hand, తినే చేతితో she put the hand. అన్నంలో పెట్టి She take the rice. అన్నం తీసుకొని Put it on plate. మనం ప్లేట్లో You want to eat? మనం తినాలి. Will you eat?
మీరు తింటారా? Huh? తింటారా? If your wife put the hand, put in the tape in your plate, you will not eat. ఒకవేళ మీ భార్య తినే చెప్తాను అంటే తిన్నాం. Am I right? అవునా కదా? My dear brothers and sisters, సోదరులారా, there was this old mother, ముసలి తల్లి. she was eating, ఆమె తింటుంది. she put the hand in the rice, ఆమె తినే చేతితో అన్నం పెట్టుకుని she take the rice, అన్నం తీసుకుంది. put in my plate, నా I ప్లేట్ won't eat. నేను తినలేను. How it will be? ఎలా ఉంటుంది తెలుసా? I came for the ministry. నేను పరిచయం కోసం వచ్చాను. Ministry is a sacrifice. పరిచయం అంటే త్యాగం. I eat that one. నేను తిన్నాను. Hallelujah. హల్లెలూయా. After that, ఆ తర్వాత eating finished, తినడం అయిపోయింది. everyone gathered. అందరూ వచ్చారు. The old father and mother have two sons. ఆ ముసలి తల్లిదండ్రులు ఇద్దరు I కొడుకులు. need a younger son also. I have son. I need a younger son. అంటే చిన్న కుమారుడు కలిసింది. The old father and mother, ఆ ముసలి తల్లిదండ్రులు we have two sons. ఇద్దరు కొడుకులు. I need the younger one. ఆ పెద్దని కలిసాను. We only provide the food and everything. ఆయనే అన్నాన్ని He చెప్పాడు. has younger son. అతనికి Younger one. ఈ పెద్ద So everyone came in the prayer. అందరూ ప్రార్థనకు వచ్చారు. We had a family prayer. ఆమె కుటుంబ ప్రార్థన. In the family prayer, ఇది ఆ ఫ్యామిలీ I కుటుంబ prayed for ప్రార్థన. every అందరి people. కోసం ప్రార్థన చేశారు. Finish the prayer. ప్రార్థన అయిపోయింది. I finished the prayer. ప్రార్థన అయిపోయిన You know తర్వాత what happened? ఏం జరిగింది తెలుసా? I came and I stayed in the dusted area. నేను అక్కడికి వచ్చి మరలా ఇప్పుడు ఆ డస్ట్ In పట్టిన the dusted room. ఆ దుప్పటి I finished the prayer. ప్రార్థన అయిపోయిన You తర్వాత know what happened? ఏం జరిగింది తెలుసా? The brother told me, అని చెప్పాను అతనికి, do not stay in here. నువ్వు ఇక్కడ ఉండొద్దు. We prepare a room for you. మేము నీకు ఒక రూమ్ సిద్ధపరిచి Come. రావాలి. I'll take you. నేను నిన్ను తీసుకెళ్తాను. I went to the room. నేను గదిలోకి He వెళ్ళాను. put a good bed. ఆయన మంచి బెడ్ He వేసాడు. put the table fan. మంచి టేబుల్ మీద He పెట్టాడు. give the hot water for me. నా వేడి నీళ్ళు ఇచ్చాడు. He put the mosquito net for me. నా కోసం దోమ దాకా కూడా పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. That is the power of the God. అది దేవుని యొక్క శక్తి. I did not ask anything to the people. నేను ఎవరిని అడగలేదు. Did I ask food? నేను అడిగినా, Did I ask any room? నేను గది అడిగినా, A good room? మంచి గది No. అడగలేదు. But God knows me. దేవుడు నాకు తెలుసు. నాకు What He తెలుసు. want to give for me. దేవుడు నాకు ఏదో దేవుడు తెలుసు. Hallelujah. హల్లెలూయా. The night I sleep very properly. నేను ఆ రాత్రి సమయంలో నిద్రపోయాను. Next day morning, తర్వాత ఉదయం I opened the room. నేను గది తెరిచాను. The brother sitting there. అక్కడ బయట I shocked. నేను ఆశ్చర్యపోయాను. You did not sleep? నువ్వు నిద్రపోలేదని Why are you sitting here? ఎందుకు నాకు He told me. అని చెప్పాడు. I was waiting for you. నేను కోసం ఎదురు చూస్తున్నాను. When you opened the door, ఎప్పుడు దొరికి I తీస్తాను. want to take you to one place. నేను ఒక చోట తీసుకెళ్తాను. He take me to one వేరే place. చోట తీసుకెళ్ళాను. I went to that. నేను అడిగిన It's a tea shop. అది టీ కొట్టు. But morning breakfast also there. అక్కడ టిఫిన్ కూడా ఉంటుంది. And he give a tea. అది టీ ఇచ్చారు. He give a breakfast. మంచి టిఫిన్ Some పెట్టారు. people gather there. కొంతమంది అక్కడ ఉన్నారు. Again I start doing ministry. నేను అక్కడ పరిచయం చేయడం మొదలు Pray for everyone. అందరి కోసం ప్రార్థన When I చేస్తాను. finish my prayer, నా ప్రార్థన అయిపోయిన తర్వాత he take 500 rupees. 500 రూపాయలు ఇచ్చారు. Keep in my pocket. నా జోబులో పెట్టారు. That's not a matter. అది పరిచయం అది కాదు. The next word he speak. అతను ఏం చెప్పాడంటే, Whenever నువ్వు ఎప్పుడు వచ్చినా you cross this ఇది road, ఆలోచిస్తాను. my home is open for you. నా గృహం నీకు You can తెరవబడింది. come and stay in my నువ్వు మా home. ఇంటికి రావచ్చు, మా ఇంట్లో ఉండొచ్చు. Whenever you need. నీకు ఏం కావాలన్నా సరే. Hallelujah. హల్లెలూయా. My dear brothers and అది sisters. విశ్వాసిస్తున్నాను. How? ఎలా? Jesus. యేసయ్య. It's the love of the అది Jesus. దేవుని యొక్క ప్రేమ. It's the grace of the అది Jesus. దేవుని యొక్క కృప. It's not by me. అది నా వల్ల కాదు. My dear brothers and నా sisters. సోదరులారా, This is my life. ఇది నా జీవితం. This is my ఇది journey. నా ప్రయాణం. Turn to the way of the God. దేవుని వాక్యాన్ని చూద్దాం. I know it takes some time, నాకు తెలుసు సమయం తీసుకున్నాను. but నాకు it's కూడా the తెలుసు. last day. కానీ ఇది నా చివరి రోజు. You people, మీ అందరూ tomorrow is Sunday service. రేపు పొద్దున I ఆదివారం వెళ్ళాలి. cannot preach like this. నేను ఎలా ప్రసంగించను In కానీ a short time, I want to finish my message. తక్కువ సమయంలో ముగించాలి. నేను And తక్కువ day after tomorrow, ఎల్లుండా I was moving from నేను the. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. Hallelujah. హల్లెలూయా. Pray for my నా journey. ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. Pray for my missionary నా work. యొక్క పరిచయం కూడా Let ప్రార్థన God చేయండి. be with you. దేవుడు మీతో ఉంటాడు. Turn to the Bible. దేవుని వాక్యం చూద్దాం. Revelation ప్రకటన chapter. గ్రంథము, Revelation chapter ప్రకటన గ్రంథము 6. 6వ అధ్యాయం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరులారా, the Revelation 6, ప్రకటన 4వ అధ్యాయం the verse 15. 15వ వచనం. Then the kings of the earth, the prince, the general, the rich, the mighty, and everyone else, both slaves and free, hide in the cave and among the rock of the mountain. ఓకే, నేను చదువుతున్నాను. 15వ వచనం. భూరాజులను, గనులను, శాస్త్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి
ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను పట్ట సుందరుడు దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రె పిల్లకి ఉగ్రత మహాదినమున వచ్చెను. Hallelujah. హల్లెలూయా. Back to the Revelation 22. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం The verse 7. 7వ వచనం చదువుతాం. Revelation 22. ప్రకటన గ్రంథం 7వ The అధ్యాయం verse 7. 27వ వచనం. Look, I am coming soon. Blessed is the one who keeps the word of the prophecy written in this scroll. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములు లేనివాడు ధన్యుడు. Hallelujah. హల్లెలూయా. What the Bible says. వాక్యం ఏం చెప్తుంది అంటే My dear brothers and sisters. మీ సోదరి The సోదరులారా, Bible says. వాక్యం చెప్తుంది Revelation 22. ప్రకటన గ్రంథం 2వ The అధ్యాయం verse 7 says. 7వ వచనం చెప్తుంది, Look, I am coming soon. చూడండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Hallelujah. హల్లెలూయా. The Bible says. వాక్యం చెప్తుంది, Look, ఇదిగో I am coming soon. నేను త్వరగా వచ్చుచున్నాను. Who is coming? ఎవరు వస్తున్నారు? Jesus Christ going to come back. యేసుక్రీస్తు మరలా తిరిగి రానున్నాడు. Are you prepared to meet the Jesus? మీరు యేసు ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారా? Are the church you prepared to meet the Jesus? సంఘమా దేవుని ఎదుర్కొనడానికి సిద్ధంగా Are ఉన్నారా? your family you prepared to meet the మీ Jesus? కుటుంబం యేసు ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందా? Dear brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, I am coming soon. నేను తిరిగి త్వరగా రానున్నాను. And the second says, తర్వాత చెప్తున్నమాట, blessed is one who keeps this word of prophecy. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. What the Bible says, వాక్యం ఏం చెప్తుందంటే blessed. ధన్యుట. Who is the blessed people? ఎవరు ధన్యుడు? Who is educated, they are blessed. ఒకవేళ బాగా చదువుకునే ధన్యురాలు, Who have a lot of money, they are blessed. డబ్బులు ఎక్కువ దీవించబడిన Who వారా, have a good home, they are blessed. వాళ్ళకి మంచి పని ఉంటే వాళ్ళు ధన్యులా, Who have a car, they are blessed. ఎవరికైనా కాంటే వాళ్ళు ధన్యులా, Who have a government job, they are blessed. ఒకవేళ ప్రభుత్వం చేయబడే ధన్యుల వాళ్ళు, Who is the blessed? ఎవరు ధన్యులు? Who is the blessed? ఎవరు ధన్యులు? But we are thinking, మనం అనుకుంటాం కదా, if I have a money, బాగా డబ్బులు ఉంటే I was blessed. నేను If I ధన్యుడిని, have a job, నాకు ఉద్యోగం ఉంటే I was blessed. నేను ధన్యుడిని, If I settle in my నా life, జీవితంలో నేను I చక్కబరుచుకుంటే was blessed. నేను దీవించబడిన If I have a good home, నాకు మంచి ఇల్లు ఉంటే I was blessed. నేను ధన్యుడిని. Am I right? నా అవునా కదా? Through this word, ఈ లోకంలో as a worldly people, లోక ప్రజలు we are seeing these are the blessed things. చాలా మంది అనుకుంటారు ఇవి ఉంటే వీళ్ళ దీవించబడి అనుకుంటారు. But what the Bible కానీ says, వాక్యం చెప్తుందంటే who obey, ఎవరిని ఇదిగా చూపిస్తారో how? ఎలాగా The Son says, ఏ రోజు చెప్తుంది, I'm coming soon. నేను త్వరగా వస్తున్నాను. Blessed is the one who keeps the word of the ఈ prophecy. గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొన్న వాడు ధన్యుడు. Hallelujah. హల్లెలూయా. Who keeps ఎవరు? the prophecy? ప్రవచనము, The Bible. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాన్ని గైకొన్న వాడు ధన్యుడు. Hallelujah. హల్లెలూయా. The prophetical word was written in the Bible. ప్రవచనాత్మకమైనటువంటి మాటలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Who keep these words? ఎవరైతే దీన్ని గైకొంటారో They are the blessed people. వారు దీవించబడిన వారు. Rich man is not the blessed people. ధనవంతుడు ధన్యుడు కాదు. Hallelujah. హల్లెలూయా. Bible. దేవుని వాక్యము, Who keep this Bible? ఎవరైతే ఈ వాక్యంలో ఉన్నటువంటి వాక్యం If గైకొంటారో, the blessed Bible was with you. ఎవరైతే ఈ దైవ వాక్యం వారితో పడినో వాడు ధన్యుడు. Hallelujah. హల్లెలూయా. So much of people know the singing songs. చాలా మందికి మంచి పాటలు తెలుసు, Am I right? అవునా కదా? But they don't know the Bible words. కానీ వాక్యం మాత్రం తెలియదు. Hallelujah. హల్లెలూయా. Automatically, సాధారణంగానే mouth will open, నా నోరు తెరవబడుతుంది, sing the shorts and the reel. పాటలు పాడుతూ ఉంటారు. The singing songs will come from our mouth. మన నోటి నుంచి పాటలు వస్తాం, But కానీ no Bible verse will come. వాక్యాలు మాత్రం రాస్తున్నాము. Am I right? అవునా కదా? Am I right? అవునా కదా? But what the Bible says, కానీ వాక్యం చెప్తుంది, who is the blessed one? ఎవరు ధన్యులు అంటే Keep this word of the prophecy. గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యములను గైకొనువాడు అన్నాడు. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, they are the blessed people. వారు దీవించబడిన వారు. But కానీ the people are seeing it another way. ప్రజలు దాన్ని వేరే కోణంలో చూస్తూ ఉంటారు. And another thing also. మరొక విషయం ఉంది. Do you know మీరు తెలుసా? what is the last prayer of the unsaved souls? రక్షించబడిన వారికి చివరి ప్రార్థన తెలుసా? Do you know what is the prayer, last prayer of the unsaved people? రక్షించబడిన ప్రజలకి చివరి ప్రార్థన మీకు తెలుసా? Hallelujah.
హల్లెలూయా. This much of days ఈ రోజుల్లో we are preaching, మేము ప్రసంగిస్తున్నాం, we are praying, ప్రార్థన చేస్తున్నాం, we are shouting. అరుస్తున్నాం. Some people did not hear. చాలా మంది ప్రజలు వినట్లేదు. They neglected the church, దాన్ని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, neglected Jesus, యేసుని నిర్లక్ష్యం చేస్తున్నారు, neglected the Bible, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం neglected చేస్తున్నారు, the prayer. ప్రార్థన నిర్లక్ష్యం They చేస్తున్నారు. say, వాళ్ళు చెప్తారు, do not go to the church. వాళ్ళు అంటా ఉంటారు, నువ్వు మందిరానికి They వెళ్తావు. say, వాళ్ళు చెప్తా ఉంటారు, Jesus is not a God. యేసు ప్రభు దేవుడు కదా అంటా ఉంటారు. They say, వాళ్ళు చెప్తారు, there's no heaven. పరలోకం లేదంటారు. Do you know మీకు తెలుసా what will happen to these people? ఈ ప్రజలకు ఏమో తెలుసా? But these people ఈ ప్రజలు who say ఎవరు చెప్పారు? there's no God, ఈ మాటలు ఎవరు ప్రజలు చెప్పారు? వాళ్ళకి దేవుడు లేడు, యేసు ప్రభు లేడు, no heaven. పరలోకం లేదంటారు. But they'll pray one day. కానీ ఒక రోజు ప్రార్థన చేస్తారు. మీకు తెలుసా? Do you know how they will pray? అవి ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? I'll show from the Bible. నేను వాక్యంలో చూపిస్తాను. Back to the Revelation 6, ప్రకటన 4వ అధ్యాయం 15 says, 15వ వచనం. then the kings of the earth, the prince, the generals, the rich, the mighty, and everyone else, both slave and free, hide in the cave and the mountains, the rocks of the mountains. 16 says, they call to the mountain and the rock, follow us, hide us from the face of him who sits on the throne and from the work of the Lamb. 17 says, for the great day of death, what has come, and who can withstand it? భూరాజులను, ధనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రదాసులను, ప్రతి స్వతంత్రులను, పండుగలను, పంట సందులను, రాజులను, సింహాసనాసీనులను, వారి యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, మహాదినం వచ్చిన దానికి తాళా జాలలేదు వాడెవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతములో పండుగతో చెప్పుచున్నారు. హల్లెలూయా. In the 15, 16 and the 17, 15 వచనాల్లో what the Bible says, వాక్యం ఏం చెప్తుంది అంటే, the kings of the earth. భూరాజులు. Hallelujah. హల్లెలూయా. So many kings live in our India. మన భారతదేశంలో చాలా మంది రాజులు బ్రతికారు. So many kings live all over the world. ఈ ప్రపంచం అంతటా చాలా మంది రాజులు బ్రతికారు. Am I right? అవునా కదా? They live, వాళ్ళు బ్రతికారు, they rule, వారు పాలించారు, they enjoy, వాళ్ళు సరదా గడిపారు, they blessed. దీవించబడ్డారు. That's control. Everyone's control with that people only. ఈ ప్రపంచమంతా లేకపోతే అన్ని ప్రాంతాలు వారి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. What they order, వాళ్ళు ఏం చెప్తే people want to obey. వాళ్ళ దానికి ఇదే వచ్చింది. అవునా కదా? They have the power. వాళ్ళకి శక్తి ఉంది. After the death of the king, వాళ్ళు రాజు చనిపోయిన తర్వాత the children will come వాళ్ళ పిల్లలు వస్తారు, as a king. వాళ్ళు రాజు Am I right? అవునా కదా? So much of a king చాలా మంది రాజులు ruled over the world. ఈ భూమి యొక్క ప్రపంచం అంతా పాలించారు, They died. చనిపోయారు. Am I right? అవునా కదా? Yes or no? అవునా కదా? Yes. అవును. But కానీ I have a question. నాకు ప్రశ్న ఉంది. Today, ఈరోజు where the king? ఆ రాజు ఎక్కడ ఉన్నాడు? Where the king? ఆ రాజు ఎక్కడ ఉన్నాడు? They live in the palace. వాళ్ళు ఏంటి Where's the palace? మంచి భవనాలు ఉన్నారా? ఆ భవనాలు ఎక్కడ తెలుసా? Hallelujah. హల్లెలూయా. They live. వాళ్ళు బ్రతికారు, Now where are they? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? Where's their palace? వారి యొక్క ప్యాలెస్ ఎక్కడ ఉంది? Where's their generation? వారి తరం ఎక్కడ ఉంది? Think. ఆలోచించండి. Once they are blessed people, వాళ్ళు ఒక్కనొకప్పుడు దీవించబడిన వాళ్ళు, ఇప్పుడు no name, వాళ్ళ పేరు లేదు, no address, వాళ్ళ అడ్రస్ లేదు, hidden life. దాక్కున్నటువంటి జీవితం. Am I right? హల్లెలూయా. That is their life. అది జీవితం. Are they blessed people? వాళ్ళు దీవించబడినారా? No. కాదు, No. కాదు. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, the Bible says, వాక్యం చెప్తుంది, Revelation 6, ప్రకటన 4వ అధ్యాయం 15 says, 15వ వచనం, then the king of the earth, భూరాజులు, the prince and the general, రాష్ట్రాధిపతులను, the rich and the mighty, ధనికులు, బలిష్ఠులను, everyone, ప్రతి ఒక్కరు what they will say? వాళ్ళు ఏం చెప్తారంటే, They will hide in the cave. Hide in the cave. గుహలో దాక్కుంటారు, They hide in the cave గుహలో దాక్కుంటారు. and they will say, వాళ్ళు చెప్తారు, fell among us, మా మీద పడమని చెప్తారంట. foreigners. Fall, F-A-L-L. మా మీద పడని అని చెప్తారు. Hallelujah. హల్లెలూయా. I want to make clear. ఓకే, నేను స్పష్టంగా వీళ్ళు పండ సందుల్లోనూ గుహలను దాక్కొని ఆ పండలని ఆ యొక్క కొండ ఆ యొక్క గుహల్ని మా మీద పడండి అని అడుగుతారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and అవి sisters, సోదరి సోదరులారా, one day, ఒకనొక రోజు unbelieved people, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, unsaved people, రక్షించబడిన వారు, they ask, who
ఎందుకంటే one day ఒకరోజు Jesus will appear in the sky. దేవుడు ఆకాశ మధ్యలో కనబడతాడు. Jesus will appear in the sky. దేవుడు మధ్యలో కనబడినప్పుడు They will hide వాళ్ళు దాక్కుంటారు. in the mountains, కొండలో దాక్కుంటారు, in the cave. గుహలో దాక్కుంటారు. They will hide. వాళ్ళు దాక్కొని And they say to the mountain, వాళ్ళు పోతా మా కొండలు చెప్తారు, fall, మా మీద పడండి, మా fall. మీద పడండి, They cannot see. మేము They చూడలేకపోతున్నాం, cannot see. మేము చూడలేకపోతున్నాం. God. దేవుడు నేను చూడలేకపోతున్నాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, one day ఒకనొక రోజు everyone will pray. ప్రతి ఒక్కరు ప్రార్థన One చేస్తారు. day ఒకనొక రోజు every nation will ప్రతి pray. దేశం ప్రార్థన చేస్తుంది. One day ఒక రోజు every people will ప్రతి pray. ప్రజలు ప్రార్థన చేస్తారు. But time is too late. చాలా ఆలస్యమైంది ఇప్పటికే. Time is too late. చాలా ఆలస్యమైంది. Today, if you want to receive the Jesus, receive the Jesus. ఈ రోజు కనుక యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించకపోతే ఈ రోజు If అంగీకరించు. you want to come to the God today. ఈ ఒకవేళ దేవుని దగ్గర రాకపోతే ఈ రోజు దేవుని దగ్గర రండి. If you want to change your life today. ఒకవేళ మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఈ రోజు మీ జీవితాన్ని మార్చుకోండి. Today, if you want to repent. ఒకవేళ మీరు ఒకవేళ పశ్చాత్తాపపడాలనుకుంటే ఈ రోజు పశ్చాత్తాపడండి. Today, if you want to see the salvation, see the ఒకవేళ salvation. ఈ రోజు రక్షణను చూడాలనుకుంటే ఈ రోజు రక్షణను చూడండి. Today, if you want to have the Holy Spirit, have the Holy Spirit. ఒకవేళ ఈ రోజు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మని కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. The time never waits for you. మీకోసం సమయం ఎదురు చూడదు. The days never wait for you. రోజు మీకోసం ఎదురు చూడదు. The years never wait for you. సంవత్సరాలు మీకోసం ఎదురు చూడదు. Everything move away. అన్ని జరుగుతూ వెళ్ళిపోతున్నాయి. One day, ఒకనొక రోజు your friends, నీ స్నేహితులు, your neighbors, నీ పక్కన ఉన్న వాళ్ళు, nation, నీ బంధువులు, your family, నీ కుటుంబస్తులు, your children, నీ బిడ్డలు, your job, వారి ఉద్యోగాలు, your business, నీ వ్యాపారం everything ఎన్ని move away. వెళ్ళిపోతాయి దగ్గర నుంచి. What we will do? ఏం చేస్తావు అప్పుడు? What we will do? ఏం చేస్తావు? What we will ఏం do? చేస్తావు? Think ఆలోచించండి, ఆలోచించండి. right now. ఇప్పుడే Change your మీ life. జీవితాన్ని మార్చుకోండి. Brothers నా and sisters, సోదరి సోదరులారా, they will say, అలా అంటారు, we cannot see the power of the మేము cross. దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నాము. Who are sitting on the throne? ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న వాడిని See the God. మేము దేవుని They చూడలేకపోతున్నాము. will hide. దాక్కుంటారు, They will run away. అక్కడి నుంచి పారిపోతారు. My dear brothers and నా sisters, ప్రియ సోదరి సోదరులారా, do not run away on the day. ఆ రోజు ఎవ్వరు తప్పించుకోలేదు. You cannot hide on that day. ఆ రోజు నువ్వు దాక్కోలేవు. Because ఎందుకంటే the mountain will show you. కొండలను చూపిస్తాయి, The hidden place will show you. దాక్కున్న స్థలాలు బయటపడతాయి. You cannot hide in నువ్వు anywhere. ఎక్కడ దాక్కోలేవు. Come to the God. దేవుని దగ్గరికి రా. Revelation 7. ప్రకటన 3వ అధ్యాయం The verse 1 says, 1వ వచనం చెప్తుంది, after this, I saw 4 angels standing at the 4 corners of the earth, holding back the 4 winds of the earth to prevent any wind from blowing on the land or on the sea or on any tree. ఆ తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో దేవతలు నిలిచి ఉంది. భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను గాలి వీచకునుండు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొనిగా చూచితిని. Hallelujah. హల్లెలూయా. After that, ఆ తర్వాత 4 angels 4 దూతలు standing in the 4 corners of the earth. 4 దిక్కులలో నిలిచి ఉంటారు. What is the 4 corners? ఆ 4 దిక్కులు ఏంటంటే South, దక్షిణము, north, ఉత్తరము, east, తూర్పు, west. పడమర. 4 corners. 4 దిక్కులు, The 4 angels 4 దూతలు stand in the 4 corners. 4 దిక్కులలో నిలిచి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. After that, ఆ తర్వాత what will happen? ఏం జరుగుతుందంటే The verse 2 says, నిర్దేశం చెప్తుంది, then I saw another angel coming from the east. మరియు సజీవముడగు దేవుని ముద్ర కలిగిన దూత సూర్యోదిశ నుండి పైకి వచ్చుట నేను చూచితిని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తూర్పు వైపు నుండి వచ్చుట నేను చూచాను. Hallelujah. హల్లెలూయా. What the Bible says, వాక్యం ఏం చెప్తుంది అంటే I saw an angel. నేను ఒక దూతను చూచింది. Where was coming? అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే From the east. సూర్యోదయ దిశ నుండి, అంటే తూర్పు వైపు నుంచి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. After what happened? తర్వాత ఏం జరిగింది అంటే Having the seal of the living God, he gave out in a loud voice to the 4 angels who have been given the power to harm the land and the sea.
సజీవుడు వేరే సూర్యదేశుడు పైకి వచ్చి చూస్తుంది. భూమికి సముద్రంలో హాని కలిగే అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మూడవ వచనం క్లియర్ చేస్తున్నా. మేము మా దేవుడి దాసులను వారి నష్టాలను ముద్రించే వరకు భూమికైనా సముద్రంలోకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. హల్లెలూయా. ఇప్పుడు దూతలు ఈ యొక్క సూర్యోదయ దిశను తూర్పు వైపు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే మూడవ వచనం చెప్తుంది, మేము మా దేవుడి దాసులకు వారి నష్టాలను ముద్రించే వరకు భూమికైనా సముద్రంలోకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. Watch and hear this verse. చాలా స్పష్టంగా చూడండి, జాగ్రత్తగా వినండి. What the verse says, వాక్యం ఏం చెప్తుంది అంటే, and the angels come, ఈ దేవతలు వచ్చినప్పుడు they seal on the forehead ఈ యొక్క నొసల మీద ముద్ర వేస్తారు. of the servants of the God. వారి దేవుడి ప్రజల మీద నొసల మీద ముద్ర వేస్తారు. Hallelujah. హల్లెలూయా. What is mentioned in the Bible? అక్కడ మనుషులు ఏం చెప్పారంటే, Servants of the God. దేవుడి ప్రజలు Seal in the forehead of the servants of the God. దేవుడి ప్రజల యొక్క నొసల మీద ముద్ర వేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. The Bible did not say వాక్యం చెప్పట్లేదు. any denomination. ఏ సంస్థ అయినా, Any denomination name is there. అక్కడ ఏ సంస్థ పేరు ఉందా, Any church name is ఏ there. సంఘం పేరు ఉందా, Any ministry name is ఏ there. పరిచయం పేరు ఉందా? Today, ఈరోజు people are running, ప్రజలు నడిపిస్తున్నారు, seeing the name of the church. చర్చి పేరు చూపిస్తాం. Am I right? అవునా కదా? Hallelujah. హల్లెలూయా. But the Bible కానీ says, వాక్యం చెప్తుంది servants of the God. దేవుని ప్రజలు. Because Bible did not say the pastor, దేవుని వాక్యము సేవకుడు అని చెప్పట్లా, not reverend, రెవరెండ్ పెద్ద not bishop, బిషప్ అని చెప్పట్లా, not moderator, మోడరేటర్ అని చెప్పట్లా, not missionary, మిషనరీ అని చెప్పట్లా, not prophet, ప్రవక్త అని చెప్పట్లా, not evangelist, విశ్వాసికుడు అని చెప్పట్లా, not apostles, అపోస్తలుడు అని చెప్పట్లా, not worshippers. ఆరాధకుడు అని చెప్పట్లా. What the Bible says? వాక్యం చెప్తే తెలుసా, Servant. దేవుని ప్రజలు. Hallelujah. హల్లెలూయా. We are the servant. మనం దేవుని ప్రజలు. We are not bishop or reverend, apostle or prophet or whatever it is. మనం గొప్ప రెవరెండ్లు, బిషప్లు లేకపోతే అపోస్తలులు ఏదో కాదు. Because God did not need the bishop. ఎందుకంటే దేవుడికి బిషప్ అవసరం, God did not need moderators. దేవుడికి మోడరేటర్ అవసరం, God did not need prophet. ప్రవక్త దేవుడికి అవసరం, God did not need evangelists. సువార్తికులు అవసరం, God did not need the pastors. సేవకులు అవసరం. God needs a servant. దేవుని ప్రజలు కాదు. That's what the Bible అది says. వాక్యం చెప్పేది. I'm not saying. నేను What the చెప్తున్నా, Bible says. వాక్యం చెప్తుందో Put the seal in the forehead of the servants of the God. దేవుని ప్రజలకు నొసళ్ళ మీద దేవుడు ముద్ర వేయాలని చెప్తుంది. And the fourth verse says, చెప్తుంది, then I hear the number of those who were sealed, 144,000 from all the tribes of the Israel. మరియు ముద్రింపబడని ఎంత చెప్పలేదు, ఇశ్రాయేలు గోత్రములలో ముద్రింపబడిన వారు 144,000 మంది. Hallelujah. హల్లెలూయా. He was sealed. He was sealed. వాళ్ళు ముద్రించబడ్డారు. He was sealed. వాళ్ళు ముద్రించబడ్డారు. How much of people? ఎంతమంది ప్రజలు? 144,000. 144,000 మంది. And the ninth verse says, 9వ వచనం చెప్తుంది, after this I looked, and there before me was a great multitude that no one could count, from every nation, tribe, people, languages, standing before the throne and before the Lamb. They were wearing the white robes and were holding palm branches in their hand. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూర పంటలు చేతపడి ఉన్న సింహాసనం ఎదుటను గొర్రెల పిల్లల ఎదుటను నిలవబడి. Hallelujah. హల్లెలూయా. What the Bible says, వాక్యం ఏం చెప్తుంది అంటే, Revelation 7, the verse 9 says, ప్రకటన 7:9 వచనము, after this I looked, ఆ తర్వాత నేను చూడగా, after this ఆ తర్వాత I looked, నేను చూడగా, that before me was a great multitude that no one could count. చాలా మంది ప్రజల నుంచి ఆ
ఆయా భాషలో మాట్లాడుతూ వచ్చి no one could count. వాళ్ళెవరు లెక్కింపజాలలేదు. So much of people. చాలా మంది ప్రజలు ఉన్నారు. From where? ఎక్కడి నుంచి వచ్చారంటే From every nation. ప్రతి దేశం నుండి వచ్చారు. From every tribe. ప్రతి వంశం నుండి వచ్చారు. From every people. ప్రతి ప్రజల నుండి వచ్చారు. And languages. ప్రతి భాష నుండి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Some people will say, చాలా మంది ప్రజలు చెప్తారు, Jesus did not belong to the India. యేసు ప్రభు భారతదేశానికి సంబంధించినోడు కాదంటారు. Am I right? అవునా కదా? Jesus not belongs to India. యేసు ప్రభు భారతదేశానికి చెందినోడు కాదంటారు. He is the foreign God. ఆయన విదేశీ దేవుడు అంటారు. Oh, you are believing? ఎందుకు నమ్ముతున్నారు మీరు You అంటారు. are believing? ఎందుకు నమ్ముతున్నారు But the అంటారు. Bible says, వాక్యం చెప్తుంది, I see uncounted people నేను లెక్కింపజాలని ప్రజలను చూస్తా ఉన్నాను. from every nation. ప్రతి దేశంలో నుండి. Jesus belongs to America. యేసు ప్రభు అమెరికాకు చెందినవాడు. Jesus belongs to Israel. యేసు ప్రభు ఇశ్రాయేలుకు చెందినవాడు. Jesus belongs to the London. యేసు ప్రభు లండన్కి చెందినవాడు. Jesus belongs to the Africa. యేసు ఆఫ్రికాకు చెందినవాడు. Jesus belongs to the Uganda. యేసు ప్రభు ఉగాండాకు చెందినవాడు. Jesus belongs to the Russia. యేసు రష్యాకు చెందినవాడు. Jesus belongs to the China. యేసు చైనాకు చెందినవాడు. Jesus belongs to the India. యేసు భారతదేశానికి చెందినవాడు. You cannot keep the God in one place. మనము యేసు ప్రభువును ఒక చోట దాయలేం. If you keep the God in one place, మన వేలు దేవుడు ఒక చోట దాచేవరకు that is not the God. అది దేవుడు కాదు. Hallelujah. హల్లెలూయా. God is for everyone. దేవుడు ప్రతి ఒక్కరికి. Am I right? అవునా కదా? If you say మీరు చెప్తే this God ఈ దేవుడు belongs to us, మాకు మాత్రమే చెందినవాడు. to only one place, మా ప్రాంతానికి మాత్రమే to చెందినవాడు. one country, మా దేశానికి మాత్రమే చెందినవాడు. that is not the ఆ God. దేవుడు కాదు. Because God belongs to everyone. ఎందుకంటే దేవుడు అన్ని చోట్లకు You చెందినవాడు. cannot put the God in one place. మనము దేవుడు ఒక చోట ఉంచలేం. Hallelujah. హల్లెలూయా. God is for every people. దేవుడు ప్రతి ఒక్కరికి చెందినవాడు. That the Bible says. అదే వాక్యం చెప్తుంది. Every nation, ప్రతి దేశం, every people, ప్రతి ప్రజలు, every tribe, ప్రతి వంశము, every language. ప్రతి భాష మాట్లాడారు. హల్లెలూయా. Jesus knows Telugu. యేసు ప్రభు తెలుగు తెలుసు. Am I right? అవునా కదా? Jesus knows English. యేసు ప్రభు ఇంగ్లీష్ తెలుసు. Jesus knows all the tribal language. యేసుకి అన్ని గిరిజన భాషలు తెలుసు. Jesus knows Russian language. యేసు ప్రభుకి రష్యన్ భాష కూడా తెలుసు. Jesus knows Chinese language. యేసు ప్రభుకి చైనా భాష కూడా తెలుసు. Jesus knows Korean language. యేసు ప్రభు కొరియా భాష కూడా తెలుసు. Jesus knows all the language in our India. యేసు ప్రభు భారతదేశంలోని భాషలన్నీ తెలుసు. So, ఎలాగా? Revelation 19, ప్రకటన 19 అధ్యాయం verse 1. 1వ వచనం. Revelation 19, ప్రకటన 19 అధ్యాయం verse 1. 1వ వచనం. After this, I hear a voice sound like a roaring of a great multitude in the heaven shouting, Hallelujah! Salvation and glory and power belongs to our God. చదవండి, ఆ వచనం చదవండి, ఒక వచనం. అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా పెట్టింది, Hmm. ప్రభువును స్తుతించుడి, Hmm. రక్షణ మహిమ ప్రభావములు Hmm. మన దేవునికే చెల్లును. ఆమేన్. Hallelujah! హల్లెలూయా. What the Bible says, వాక్యం ఏం చెప్తుందంటే Revelation 19, the verse 1 says, ప్రకటన 19 అధ్యాయం 1వ వచనంలో After this, I hear a voice sound like the roaring of a great multitude in the heaven shouting, Hallelujah! Salvation, glory, and the power belongs to our God. తర్వాత బహుజన శబ్దం, జన శబ్దం వంటి గొప్ప స్వర పరలోకమందు ఇలాగ చెప్పగా విని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం దేవునికి చెల్లును. Hallelujah. హల్లెలూయా. What they're shouting? వాళ్ళు ఏమనుస్తున్నారు? Hallelujah. హల్లెలూయా అని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. English also hallelujah. ఇంగ్లీష్ లో కూడా హల్లెలూయానే. Telugu also తెలుగులో hallelujah. కూడా హల్లెలూయా. Tamil also మా hallelujah. తమిళనాడులో కూడా హల్లెలూయా. Punjab also పంజాబ్లో కూడా hallelujah. హల్లెలూయా చెప్తారు. Chhattisgarh also ఛత్తీస్గఢ్లో hallelujah. కూడా హల్లెలూయా చెప్తారు. Mizoram also hallelujah. మిజోరంలో కూడా హల్లెలూయా చెప్తారు. Russia also రష్యాలో hallelujah. కూడా హల్లెలూయా చెప్తారు. China also చైనాలో కూడా hallelujah. హల్లెలూయా చెప్తారు. Korea also కొరియాలో hallelujah. కూడా హల్లెలూయా చెప్తారు. America also hallelujah. అమెరికాలో కూడా హల్లెలూయా చెప్తారు. Hallelujah. హల్లెలూయా. Does it change? ఏమైనా మారిందా? Any change? ఏమైనా మారిందా? Same. అలాగే ఉంది. Hallelujah. హల్లెలూయా. Because ఎందుకంటే hallelujah is a heavenly language. హల్లెలూయా అనేది పరలోకము భాష. Hallelujah. హల్లెలూయా. When you come to the heaven, ఎవరైనా పరలోకం వస్తే everyone speaks the single language. అందరూ ఒకటే భాష మాట్లాడతారు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదర సోదరులు, language belongs to God. భాష దేవునికి సంబంధించి. But some people are fighting for the language. కొంతమంది ప్రజలు భాష గురించి My language. మా భాష, My mother language. మా తల్లి భాష, My father మా తండ్రి language. భాష, It's my language. ఇది నా భాష. Language did not belongs to you. భాష నీకు చెందింది కదండి. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, సోదర సోదరులు, and the 10th thing, పదవచ్చు చెప్తుంది. Revelation 17,
And they cried out in a loud voice, salvation belongs to our God who sits on the throne and the Lamb. సింహాసనాసీనుడైన దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి ఇంగ్లీష్ లో ఏడ్చి చెప్పాడు కనబడతాడు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. అదే సోదరి సోదరులారా. My dear brothers and sisters. అదే సోదరి సోదరులారా. What the Bible says? వాక్యం ఏం చెప్తుంది అంటే, and the 10th verse says, and they cried out the loud voice. వాళ్ళు దేవుని ఎదుట, సింహాసనంలో ఉన్న దేవుని ఎదుట ఎలుగెత్తి ఏడ్చిరి. Salvation belongs to the God. రక్షణ దేవునికి సంబంధించింది. Hallelujah. హల్లెలూయా. Salvation belongs to the God. రక్షణ దేవునికి సంబంధించింది. Salvation comes from the God. రక్షణ దేవుని దగ్గర నుంచి వస్తుంది. You need the salvation. మీకు రక్షణ అవసరం. Salvation. రక్షణ. Salvation. రక్షణ. Every day. ప్రతిరోజు It's from the God. దేవుని దగ్గర నుంచి రక్షణ వస్తుంది. Not from me. నా దగ్గర నుంచి కాదు. Not from the church. మందిరం నుంచి కాదు. Not from anywhere. ఎక్కడి నుంచి రాదు. Salvation from the heaven. రక్షణ పరలోకం నుంచి వస్తుంది. If you not be saved, ఒకవేళ if రక్షించబడకపోతే, you not be saved, నువ్వు రక్షించబడకపోతే, if you not receive the నువ్వు salvation, రక్షణ పొందుకోకపోతే you will never come to the kingdom of నువ్వు God. దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. Hallelujah. హల్లెలూయా. My dear brothers, అభి సోదరులారా, my dear అభి sisters, సోదరులారా, my dear young people, అభి నాన్నలారా, salvation. రక్షణ. It by the God. మనం దేవుని వల్ల రక్షణ. By the God. దేవుని వల్ల If రక్షణ. you have saved only, you can come there. ఒకవేళ నువ్వు రక్షించబడితేనే పరలోక రాజ్యానికి రాగలవు. And the Lord will say, పరలోకం చెప్తుంది. all the angels, Revelation 7, the verse 11. All the angels were standing around the throne, around the elders and the four reigning creatures. They fell down on the face before the throne and worshipping the God. దేవదూతలందరూ మా సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు జీవుల చుట్టూ నిలబడి ఉన్నది. వారి సింహాసనం సాష్టాంగపడి ఆమేన్ యుగయుగములకు మా దేవునికి స్తోత్ర మహిమ జ్ఞానం కృతజ్ఞత స్తుతియు గంధయ శక్తి బలముగా కలిసి చెప్పుతూ దేవునికి నమస్కారం చేసి And Revelation 7, the 12 says, పరలోకం చెప్తుంది, say Amen, praise and glory and wisdom and thanks and honor and the power and the strength to be of the God forever and ever. Amen. యుగయుగములకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞత స్తుతియు గంధయ శక్తియు బలముగా కలుగుగా కలిసి చెప్పుతూ దేవునికి నమస్కారం చేసి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, the power belongs to the God. శక్తి దేవుని వల్ల కలుగుతుంది. Strength belongs to the God. బలము దేవుని దగ్గర నుంచి కలుగుతుంది. Praise belongs to the God. స్తుతి దేవుని దగ్గర నుంచి కలుగుతుంది. Glory belongs to the God. Glory. మహిమ దేవునికి చెందుతుంది. Glory belongs to the God. దేవుని మహిమ దేవునికి చెందవలసింది. Wisdom belongs to the జ్ఞానం God. దేవునికి సంబంధించినది. Thanks belongs to the God. కృతజ్ఞత దేవునికి సంబంధించినది. Honor belongs to the God. గౌరవం దేవునికి సంబంధించినది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి సోదరులారా, this everything is going to happen. ప్రతిదీ జరుగుతూ ఉంది. Whatever things I spoke with you right now, నేను మీతో ఏం మాట్లాడుతున్నాను it's the prophetical. అది ప్రవచనాత్మకమైనది. From the prophetical word, అది ప్రవచనాత్మకమైన వచనం. it's going to happen. అది జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా. This is the prophetical word I bring for you. నేను ఈ ప్రవచనమైనటువంటి వాక్కును మీకు చెప్పు ప్రార్థన చేస్తాను. Today, prophetical word. ఈ రోజు ప్రవచనాత్మక వాక్కు. ఎలా తెలుసా? You'll go to America. నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. Your bank balance is going to fill. నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోతుంది. You are getting a new car. నువ్వు కొత్త కారు కొనుక్కుంటావు. ఇలాంటి ప్రవచనాలు ఎక్కువైపోయింది. Today's prophecy. ఈ రోజు ప్రవచనాలు. But what is the prophecy? కానీ ప్రవచనం ఏంటి? What is the prophecy? ప్రవచనం ఏంటి? About the eternal life. వాక్య సంబంధమైన పరలోక రాజ్యాన్ని గురించిన ప్రవచనం. హల్లెలూయా. Because the Bible says, ఎందుకు వాక్యం చెప్తుంది? in the last days, చివరి అంత్య దినాలలో fake pastors will come. అబద్ధ బోధకులు వస్తారు. Fake churches will be there. అబద్ధ సంఘాలు వస్తాయి. Fake ministry will be అబద్ధ there. పరిచయాలు వస్తాయి. Fake prophets will be అబద్ధ there. ప్రవక్తలు వస్తారు. Fake miracles will be there. అబద్ధ అద్భుతాలు జరుగుతాయి. Fake blessings will be there. అబద్ధ ఆశీర్వాదాలు వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Do you know what will happen to the people? అబద్ధం ఏం జరుగుతుందో తెలుసా? Turn to the Revelation chapter 20. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. Revelation 20. 20వ అధ్యాయం. Verse 10. 10వ వచనం. And the devil who received them was thrown into the lake of the burning sulfur, where the beast and the false prophet has been thrown. They will be tormented day and night forever and ever. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములుగా
అచ్చట క్రూర మృగములు అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగలు బాధించబడుదురు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. నా సోదరి సోదరులారా, My dear brothers and నా sisters. సోదరి సోదరులారా, What you read in the Bible, Revelation 7:9, మనం ఏం చదివామో 7:9 who saved, who ఎవరు? received Jesus, ఎవరు రక్షించబడ్డారో, ఎవరు యేసుప్రభువుని who అంగీకరించారో come to the kingdom of God, వారు పరలోక రాజ్యానికి వస్తారు. what will happen? ఏం జరుగుతుందంటే Say, praise and glory, the wisdom, thanks and honor, power and strength, be our God forever and ever. 12వ వచనం, యుగ యుగముల దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తి, బలము కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Power, శక్తి, strength, బలము, wisdom, జ్ఞానము, praise, స్తుతి, thanks, కృతజ్ఞత, honor, ఘనత for the God దేవునికి మాత్రమే forever and ever. యుగ యుగముల వరకు. Revelation 20, 20వ అధ్యాయము 10 says, 10వ చెప్తుంది. and the devil ఆ, and deceived them, who thrown into the lake of the fire, burning sulfur, by their beast and the false prophet, What? and be thrown. They will be thrown in the day and night forever and ever. మోసపరిచిన వారు ఎక్కడెక్కడ గొడవలో పడవేయబడును. అచ్చట క్రూరమున అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడుదురు. Hallelujah. హల్లెలూయా. In the heaven, పరలోక రాజ్యము praising the God, దేవుని మహిమపరచును, praise the God, దేవుని కనపరచును, give thanks to the దేవుని God, కృతజ్ఞత చెల్లించున్నది, and give the honor to the God. దేవుని ఘనత చెల్లించున్నది. Amen. ఆమేన్. And here, ఇక్కడేమో fake prophet, అబద్ధ ప్రవక్తలు, fake believers, అబద్ధ విశ్వాసులు, fake church, అబద్ధ సంఘం, fake pastor, అబద్ధ బోధకులు, fake preachers, అబద్ధ ప్రసంగికులు, fake ministry, అబద్ధ పరిచయులు, fake missionaries, అబద్ధ మిషనరీలు, fake reverends, అబద్ధ రెవరెండ్లు, whatever, ఎవరైనా సరే that they are ఎక్కడుంటారు? burning fire రెండు చురకీలో ఉంటారు. forever and ever. ఎప్పటికీ యుగ యుగములు. Hallelujah. హల్లెలూయా. Where you want to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? Where you want to నువ్వు go? ఎక్కడికి వెళ్ళాలి ఆశపడుతున్నావు? Forever and ever. యుగ యుగములు ఎక్కడికి వెళ్ళాలి You ఆశపడుతున్నావు? think that నువ్వు అనుకుంటావు today I will go to the church? నేను ఈరోజు మందిరానికి వెళ్ళిపోయినా No problem. ఏమవును? Today I will not pray. నేను ప్రార్థన చేయకపోయినా No problem. ఏమీ అవ్వదు. Today I will read the నేను Bible. వాక్యం చదవకపోయినా No problem. ఏమీ అవ్వదు. Today I will see the Jesus. నేను యేసుని చూడకపోయినా No problem. ఏమీ అవ్వదు. Hello. హలో My dear brothers and నా sisters. సోదరి సోదరులారా, The Bible says నా వాక్యం ఏమి చెప్తుంది? a burning sulfur fire. అగ్ని కందకములు. Judgment will be there. తీర్పు దగ్గర The day of the judgment. తీర్పు దినాన You will throw in the fire. నీవు అగ్నిలోనికి పడవేయబడతావు. Throw in the burning fire. మండుచున్న అగ్నిలోనికి పడవేయబడతావు. Forever and ever. యుగ యుగములు మండుచున్న అగ్నిలోనికి పడవేయబడతావు. హల్లెలూయా. నా సోదరి సోదరులారా, నా సోదరి సోదరులారా, Do not go there. అక్కడికి వెళ్ళడానికి వీలేదు. Today I call you. నేను మిమ్మల్ని పిలుస్తున్న రోజు Do not go there. మనం అక్కడికి వెళ్ళడానికి వీలేదు. You cannot live in there. అక్కడ ఉండలేం. It's a pain. అది బాధాకరమైనది. You know how it is pain. అది ఎలా బాధకరమైనది తెలుసా? You know how it is pain. ఎంత బాధకరమైనది తెలుసా? Revelation 20, 20 అధ్యాయం ప్రకటన గ్రంథం 14 says, 14వ వచనం చెప్తుంది. Then death and the babes were thrown into the lake of the fire. The lake of the fire is the second death. మరణమును మృతుల లోకం అగ్నిగుండంలో పడవేయబడిను. ఆ అగ్నిగుండము రెండవ మరణము. Hallelujah. హల్లెలూయా. Two deaths are there. రెండు మరణాలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Two deaths are రెండు there. మరణాలు ఉంటాయి. One is the physical death. ఒకటి భౌతికమైన మరణము, What is the physical ఒకటి death? భౌతికమైన మరణము, And the second one, రెండవది eternal death. బాహ్య సంబంధమైనది. Hallelujah. హల్లెలూయా. Be clear. చాలా జాగ్రత్త స్పష్టంగా ఉంది. We think that మనం అనుకుంటాం if I die, నేను అయిపోతే everything is finished. అన్నీ అయిపోతాయి. Now, అవదండి, now, అవదు. most of the people was thinking like that. చాలా మంది ప్రజలు ఇదే అనుకుంటున్నారు. If I die, నేను అయిపోతే everything finished. అన్నీ అయిపోతాయి. So I can drink alcohol, నేను తాగేయచ్చు, I can smoke, నేను పొగ I తాగచ్చు, can do sin, నేను పాపం చేయొచ్చు, I can do wickedness, నేను పడిపోవచ్చు పాపంలో, I can do every evil thing, నేను మోసం చేయొచ్చు, I can do అపవాదికి అన్ని I చేయొచ్చు, can do the prostitution, నేను వ్యభిచారం చేయొచ్చు, I can do everything. నేను ఏదైనా I చేయొచ్చు, can cheat the people, I can నేను ప్రజలు మోసం చేయొచ్చు, kill the people. నేను ప్రజలు చంపేయచ్చు. But they think that వాళ్ళు అనుకుంటారు if I die, నేను వెళ్ళిపోతే everything is finished. అన్నీ అయిపోతే The అంటారు. Bible says కానీ వాక్యం చెప్తుంది second death. రెండవ మరణం. Second death. రెండవ మరణం ఉంటుంది. You know what is the death? రెండవ మరణం ఏంటి తెలుసా? It's the death of the eternal death. అది వాక్య సంబంధమైనటువంటి You will మరణం. never die there. మనం అక్కడ చనిపోం. Far
నువ్వు అగ్నిలోనే ఉంటావు. Hallelujah. హల్లెలూయా. And the 15th says, 15వ వచనం చెప్తుంది. 20:15. 20:15. Anyone whose name was not written in the book of the life was thrown in the lake of the fire. ఎవరి పేరు జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. Hallelujah. హల్లెలూయా. Where are they? ఎలాగుంటారు? They are in the lake of the fire. వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. But they are the servants of the God. దేవుని ప్రజలు ఉంటారు. They are in the kingdom of the God. వారు దేవుని రాజ్యంలో In heaven. పరలోకంలో In the Jesus. యేసు ప్రభువుతో You ఉంటారు. know how they will be there? వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే Revelation 7. ప్రకటన 7 అధ్యాయం. Revelation 7. ప్రకటన 7 అధ్యాయం 16 says, 16 వచనం చెప్తుంది. never again will they hungry. Never again will they thirsty. The sun will not beat down on them, or not any scorch heat. వారికి ఇక మీద ఆకలిను దాహమైనను ఉండదు. సూర్యుడి ఎండైనను వడగాలైనను వారికి తగులదు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, no hungry, ఆకలి ఉండదు, no thirsty ఆ దాహం ఉండదు. in the heaven. పరలోక రాజ్యం. Revelation 7:17 says, 7:17 చెప్తుంది. for the Lamb at the center of the throne will be the shepherd. He will be leads them to the spring of the living water, and God will wipe away every tears from their eyes. యావనగా సింహాసన మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. Hallelujah. హల్లెలూయా. In heaven, పరలోక రాజ్యం. no cry, ఏడుపు ఉండదు, no thirsty, ఆ దాహం ఉండదు, no weeping, ఏడవడం ఉండదు, no hungry. ఆకలి ఉండదు. The happiest life. ఆనందకరమైన జీవితం. Revelation 21 21వ అధ్యాయం verse 1 says, 3వ వచనం చెప్తుంది. then I saw a new heaven and a new earth, for the first heaven and the first earth has passed away, and there was no longer any sea. అతడు కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశంలో మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇక లేదు. Revelation 21 the 6th says, ఆలోచన చదువుతా. he said to me, it is done. I am the Alpha and the Omega, I am the beginning and the end. To the thirsty I will give the water without cost from the spring of the water of the life. మరి నాకు ఇట్లను సమాప్తమైనవి. నేను ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆది అంతమైన వాడు. తప్పికొను వారికి జీవజలముల బుగ్గలలో జన్మను ఉచితముగా అనుగ్రహింతును. 7వ వచనం చెప్తుంది. Who are victory will inherit all this, and I will be their God, and they will be my children. జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. నేను అతనికి దేవుడు, అతడు నాకు కుమారుడై ఉండును. Hallelujah. హల్లెలూయా. I will be the children of the God. నేను దేవుని కుమారుడై ఉంటాను. Hallelujah. హల్లెలూయా. No tears, కన్నీరుండదు, no sun, సూర్యుడు, no heart, వేడుండదు, no hungry, ఆకలి ఉండదు, no thirsty, దాహం ఉండదు, no pain, బాధ ఉండదు, no trouble, కష్టాలు ఉండవు, no problem, సమస్యలు ఉండవు, no persecution, సమస్యలు ఉండవు, no murder, హత్యలు ఉండవు, no sin పాపం ఉండదు. in the new heaven. ఒక నూతన పరలోకంలో. Hallelujah. హల్లెలూయా. I was traveling for that. నేను దానికోసం ప్రయాణించాను. I want to travel, ఎవరు ప్రయాణం చేస్తున్నారా? then travel with the Jesus. యేసు ప్రభువుతో ప్రయాణించాను. Follow the Jesus. యేసు ప్రభువును వెంబడించి Now I'm going to pray. ఎవరు ప్రార్థన చేయబోతున్నారు?